వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఆర్కే బీచ్ లో ముగ్గురు గల్లంతు. కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి. అంబర్పేట్ క్వార్టర్స్ లో హెల్త్ క్యాంప్. అప్రమత్తంగా ఉండాలన్న పోలీస్ కమిషనర్. కాచిగూడలో హ్యాండ్లూమ్ మార్చ్ గోడ పత్రిక ఆవిష్కరణ. జీఎస్టీని ఉపసంహరించాలని కృష్ణయ్య డిమాండ్. ముదోల్లో కేంద్ర బృందం పర్యటన. పలు వాడలను పరిశీలించిన సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్కే బీచ్ లో గల్లంతైన యువకుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విహారయాత్ర కోసం వెళ్లి ఆర్కే బీచ్ లో రసూల్పురాకు చెందిన శివకుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకులు మరణించారు. వారి నివాసాల వద్దకు మంత్రి తలసాని వెళ్లి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఇరవై సంవత్సరాల వయసు గల యంగ్స్టర్స్ వైజాగ్ వెళ్ళి రామకృష్ణ బీచ్ దగ్గర మరి అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ అలలు రావడం, దాంట్లో ముగ్గురు యువకులు గల్లంతు కావడం, ఒక ముదిరాజు బిడ్డ, ఒక గంగపుత్ర బిడ్డ, ఒక ముస్లిం అబ్బాయి. వీళ్ళంతా ఇక్కడ లోకల్గా ఫ్రెండ్స్. అంటే రసూల్పూర్ అంతా పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. రెండోది గల్లంతైన వెంటనే ఒక డెడ్ బాడీ దొరకడం. రెండోది ఇంకా మిగిలిన ఇద్దరు కూడా నిన్న దొరకడం చూస్తే ఈ ప్రాంతం అంతా శోక సముద్రంలో. అంటే ఎవరి పిల్లలైనప్పటికీ బస్తీ అంతా చూస్తే మీరు ఎక్కడ చూసినా కానీ మరి ఒక శోక సముద్రంలో వాళ్ళందరూ ఉండడం అనేది బాధాకరం. మరి గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు వెంటనే ఇక్కడికి రావడం, దాంతోపాటు ఇక్కడ మాకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం, మొన్నటి నుంచి ఇప్పటి వరకు వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటూ మరి ఇక్కడ ఉండడం, దాంతోపాటు మా బేగంపేటకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడనే ఉండి వాళ్ళకు కొంత చేదోడు వాదోడుగా ఉండడం. అయితే జరిగిన సంఘటన అన్ఫార్చునేట్, సాడ్ న్యూస్. మరి ఇటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఈ విధంగా మరణించడం అనేది బాధాకరం. రెండోది అంతా పేద వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు. అందుకే వారికి ఆర్థికంగా కుటుంబానికి ₹1,00,000 వెంటనే ఇవ్వడం జరిగింది. రెండోది వాళ్ళేమో ఇద్దరినైతే వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్తారని, ఒక అబ్బాయి మాత్రం ముస్లిం అబ్బాయిని ఇక్కడనే చేస్తారు. కాబట్టి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది. రెండోది గౌరవ సాయన్న గారు కూడా మరి ఇక్కడనే ఉండడమే కాకుండా వాళ్ళకు ఇంకా ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తే బాగుంటుందనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో కూడా అండదండలు అందించడానికి మా సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్పేట్లో కార్ హెడ్ క్వార్టర్స్ లో హెల్త్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో మాస్క్ లేకుండా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న 1,100 మందిపై కేసు నమోదు చేశామని కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక ధర్మం పాటించాలని ఆయన సూచించారు. జరిగింది
ఇనాగ్రేట్ చేస్తూ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీ యొక్క ఆరోగ్య భద్రత ద్వారా ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒక విషయం అందరికీ తెలవాలి, గత 2 సంవత్సరాల నుంచి గడగడలాగేసినటువంటి డాక్టర్స్, పోలీసు వారు, పారిశుద్ధ్య కార్మికులను ప్రజలు ఎంతో ప్రశంసించారు. తెగించి విధులు నిర్వహించి ఎంతో ధైర్యంగా నిలబడి ఆ యొక్క మహమ్మారిని కట్టడి చేయడంలో డాక్టర్స్తో పాటు మనం అంతా కృషి చేశాము. ఉచిత మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగినాయి. సాగర్ ఫార్మా తరఫున సతీష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మెడికవర్ హాస్పిటల్, తర్వాత గ్లోబల్ హాస్పిటల్, తర్వాత మన ఈఎస్ఐ హాస్పిటల్, ఇంకా వేరే హాస్పిటల్ అండ్ మా యూనిట్ డాక్టర్ సరిత, డాక్టర్ అచ్యుతరావు టీం మొత్తం ఇక్కడ ఐ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత బిఎంఐ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, బోన్ డెన్సిటీ టెస్ట్, తర్వాత గైనకాలజిస్ట్ కూడా ఈ అన్ని టెస్ట్ ఇక్కడ ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ డెల్టా వేరియంట్ స్ట్రాంగ్గా కేసెస్ వస్తున్నాయి. ఒమిక్రాన్ కూడా ఇప్పుడు కొత్త వైరస్ ఆల్రెడీ కొన్ని కేసెస్ నమోదైనాయి. సో ఈ పీరియడ్లో మన పోలీస్ వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాబట్టి ముందు జాగ్రత్త చర్య కొన్ని ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి ఈ పోలీస్ వాళ్ళకి ఫిట్నెస్ కోసం ఈ క్యాంప్ ఈరోజు ఇక్కడ మనం పెట్టాము. ఎవరికి ఏమైనా సమస్య ఉంటే మా ఆరోగ్య భద్రత కింద వాళ్ళకి ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇస్తాము. మన 2 years నుంచి ఇక్కడ మా రాచకొండ పోలీస్ నడిపిస్తున్న ఈ కోవిడ్ పోలీస్ మోడల్ ఇది స్టేట్ లెవెల్లో కూడా డీజీ గారు గుర్తింపుగా తీసుకొని పైలట్గా ఇంప్లిమెంట్. చేనేత కార్మికులపై విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, గుజ్జ కృష్ణయ్య హాజరయ్యారు. హ్యాండ్లూమ్ మార్చ్ గోడ పత్రికను ఆవిష్కరించారు. చేనేత కార్మికులపై జీఎస్టీని పెంచడం ద్వారా వారి అభివృద్ధికి విఘాతం కలిగించడమేనని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను గుర్తించి 12% జీఎస్టీ కాకుండా 0% జీఎస్టీగా ఉంచాలని వారు కోరారు. కళాకారులకు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నామని జీఎస్టీ కోరుతూ అనేక సందర్భాల్లో మన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, జౌళి శాఖ మంత్రి గారికి విజ్ఞాపనలు తెలియజేయడం జరిగింది. అధికారంలోకి రావడానికంటే ముందు ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు జీవన పోరాడదాం జీఎస్టీ రద్దుకై, పోరాడదాం జీఎస్టీ రద్దుకై, పోరాడదాం జనాభా దామాష ప్రకారం ప్రభుత్వ రుణాలకై, పోరాడదాం జనాభా దామాష ప్రకారం ప్రభుత్వ రుణాలకై. పోరాడదాం జీఎస్టీ రద్దుకై, పోరాడదాం జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కై, పోరాడదాం జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కై. చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5% నుంచి 12% పెంచినటువంటి ఆ పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదో దీని మీద కమిటేసి కాంటి తుడుపు చర్యగా ఎలాంటి షరతులు లేకుండా మొత్తం 5% కూడా తీసేయాలి. ఎందుకంటే చేనేత వస్త్రాల మీద జీఎస్టీ విధించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క జీవన భృతి మీద, జీవన ఆధారమైన వృత్తి మీద మట్టి కొట్టడమే అవుతుంది తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి కమిట్మెంట్ ఉన్నా చేనేత కార్మికుల మీద వెంటనే జీఎస్టీని 5% తీసేయాలి. 12% కాదు, 5% కూడా తీసి 0 జీఎస్టీని విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అనేక రాష్ట్రాల లోపల
చేనేత వస్త్రాల మీద రిబేట్ ఇస్తున్నారు 20 నుంచి. చేనేత వస్త్రాల మీద 12% జిఎస్టీ విధిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అనడానికి సిగ్గుండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఒక మంచి దేశానికి మంచి ప్రధానమంత్రిని ఇచ్చారు యోగి. పిల్లలు లేరు, కుటుంబం లేదు, సంసారం లేదు. ఒక మంచి దేశ ప్రధానిని బీజేపీ పార్టీ ఇచ్చినందుకు మేము వెల్కమ్ చేస్తున్నాము. ఒక బ్యాక్వర్డ్ క్లాస్, ఒక గుడిసెల ఉట్టినాయని తెచ్చి దేశ ప్రధానం చేశాడు. కానీ ఆయన బొమ్మ పెట్టి కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని అప్పజెప్పొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. అంబానీ, అదానీ యొక్క వస్త్ర పరిశ్రమలను, వాళ్ళ వస్త్ర పరిశ్రమ మొత్తం వాళ్ళకి. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముతోల్లో కేంద్ర బృందం సభ్యులు కిషోర్, రాకేష్ పర్యటించారు. కేంద్ర బృందం సభ్యులకు ఎంపీడీఓ సురేష్ బాబు, డీఎల్పీఓ శివకృష్ణకు సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ సన్మానించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ నిర్వహణతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, ఈవో పవన్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అసలు వాడి లేదా సరే చిత్తమండి ఏమైనా వస్తాయి అయితే రాదు సార్, అక్కడ వరకు వస్తుంది. आपका इसे क्या करो పోలీసుల లాఠీ తూటాలకు భయపడే పార్టీ బీజేపీ కాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుబాసి వాసుదేవ్ అన్నారు. బండి సంజయ్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, బీజేపీ సెక్రటరీ కృష్ణగౌడ్, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు సందీప్ యాదవ్ను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను నగరంలోని ఎక్కడి వారిని అక్కడే బంధించడం ఎంతవరకు సమంజసమని వాసుదేవ్ ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ తీవ్ర ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. కరెక్ట్ కాదు ఇది. ఇంత దౌర్జన్యం అసలు ఎవరికి
This is my office. Office के बाद कुछ अटकोला भी नहीं. बोलता. Police जुलूम. Police जुलूम. Police जुलूम. Police जुलूम. Police जुलूम. Police जुलूम. This is my office. Police जुलूम. పోలీసుల దౌర్జన్యం రక్షించాలి. పోలీసుల దౌర్జన్యం రక్షించాలి. పోలీసులు దిగ్బంధించి కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అవుతుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ చర్యలు తక్షణమే మానుకోవాలి. పోలీసులకు హెచ్చరిక చేస్తున్నాం, కబర్దారని చెప్తున్నాం. పోలీసు లాఠీలకి, పోలీసు తూటాలకు భారతీయ జనతా పార్టీ వెనుకాడది. నక్సలైట్లను, ఉగ్రవాదులను, తీవ్రవాదులను ఎదిరించిన గుండెలివి. ఆఫ్టర్ మీరు పోలీసులు చెప్తున్నాం, ఇప్పటికైనా మీ విధానంలో మార్పు రావాలి. ఎన్ని కేసులు పెట్టుకున్న నగర పార్టీ సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు గౌతమ్ రావుతో పాటు ఈ భారతీయ జనతా పార్టీ నగర వాసులందరినీ కూడా అరెస్ట్ చేస్తే తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. బేషరతుగా విడుదల చేయకపోతే ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లను దిగ్బంధం చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా కుటుంబ అరాచకాలను అడ్డుకోవాలని మల్లుబట్టి విక్రమార్క అన్నారు. సీఎం వెంటనే స్పందించి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఇప్పుడే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, శాసనసభ్యులు కోడెం వీరయ్య గారు చెప్పారు, మనమంతా ముందు మనుషులం, మానవత్వం అనేది మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం మనల్ని చూసి భయపడకూడదు, మృగాలను చూసినట్టు. ఇవాళ ఈ సంఘటన చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరకపోతాం. కుటుంబం మొత్తం లోపల ఇంట్లో తలుపులు బంద్ చేసుకొని పెట్రోల్ పోసుకొని ఇంకో పక్కన గ్యాస్ లీక్ చేసి వాళ్ళంతా దహించుకుపోతూ వాళ్ళ ఆవేదన నిజంగా అసలు ఆ బిడ్డని ఇప్పుడు సాహితీ అనే చిన్నమ్మాయి ముగ్గురు చనిపోగా, రామకృష్ణ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు చనిపోగా చిన్నమ్మాయి సాహితీ వెనక తలుపులో నుంచి బయటపడి వస్తే అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటే 90% బానిస్తూ ఉంది. మనం చూసిన తర్వాత అనిపిస్తూ ఉంది మనం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా స్పందించకపోతే మన మనుషులం కాదు. కేవలం రాజకీయ పార్టీగా మాత్రమే కాదు, వ్యక్తులుగా, యువతగా, మహిళలుగా, డాక్టర్లుగా, అడ్వకేట్స్గా, లేకపోతే జర్నలిస్టులుగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా మనం స్పందించకపోతే మనం మనుషులు కాదు. అంత బాధాకరమైనటువంటి సంఘటన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటే జరిగే సంఘటన, జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, వాళ్ళు చివరికి ఎందుకు చనిపోయారనే బాధ వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా కడుపు దొరకపోతాం. ఎవడో ఒక శాసనసభ్యుడిగా నువ్వు మా వీరన్న గారు చెప్పినట్టు కుటుంబ సభ్యుల్ని విచ్చలవిడిగా సమాజం మీద వదిలేసి వాళ్ళు ఏం చేసినా నీ అధికారాన్ని అడ్డుపెట్టి వాళ్ళు కాపాడుకుంటూ వచ్చావు కాబట్టే ఈరోజు ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. అసలు గతంలో జరిగినటువంటి సంఘటనలకే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం ప్రాపర్గా స్పందించి నిర్ణయాలు జరుగుంటే అసలు ఈ సంఘటన జరిగేది కాదు. చెప్తా ఉన్నారు ఇప్పుడే, ఒక మిత్రుడు రాసిచ్చాడు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద వెంకటేశ్వరరావు అట వ్యాపారి చనిపోతూ ఆయన సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయారు. కరోనా వల్ల గత 2 ఏళ్లు మూతపడిన విద్యాసంస్థల వల్ల విద్యార్థులు, యజమానులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని టీఆర్ఎంఏ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు అన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకునే సమయంలో పెద్దపల్లి జిల్లా మళ్లీ ఒమిక్రాన్ పేరుతో సెలవులు ఇవ్వడం బాధాకరమని చెప్పారు. వెంటనే సెలవుల విషయంపై పునరాలోచన చేయాలని యాదగిరి శేఖర్రావు, పీటీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కరోనా వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉపాధ్యాయులను గుర్తు చేశారు. విద్యకు దూరమై అటు విద్యార్థులు మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోయారు. అలాగే గురువులు కూడా చాలామంది ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది.
అలాగే కొంతమంది యాజమాన్యాలు కూడా ఆర్థిక పరిస్థితులతోని ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పండగ పేరుతో సెలవులు ఎక్కువగా ఇవ్వడం ఈ తీవ్రమైన నష్టం. అటు విద్యార్థులే కాకుండా ఇటు యాజమాన్యాలు కావచ్చు, మీరు కేవలం బంద్ పెడుతున్నారు ప్రభుత్వం, కానీ ఈ బంద్ పెట్టడం వల్ల ఇటు విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరూ నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించట్లేదు. తప్పకుండా గురుదక్షిణ తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని తిరిగి ఈ సెలవులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి పునరాలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడు కరోనా వచ్చినా కూడా ముందుగా ప్రభుత్వాన్ని గుర్తొచ్చేది బళ్ళే. ఈ బడులే బలవుతున్నాయి. ఈ బళ్ళకు సంబంధించిన గురువులు కావచ్చు, అట్లాగే యాజమాన్యులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని నేను ఖండిస్తూ పునరాలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. విజయ్ కుమార్ నార్మల, గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు. పాఠశాలను తిరిగి ఓపెన్ చేయాలి. మరి ఈ సందర్భంగా మా గతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఇతర దేశాల్లో ఎలా నడుస్తుందో దృష్టిలో పెట్టుకొని మన పాఠశాలను మూసివేయడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. విద్యను ఎలా అభ్యసనకు దూరం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది అనేది గమనించి ఇప్పటికైనా పాఠశాలలు కేవలం కరోనా వస్తుంది, ఒమిక్రాన్ వస్తుంది, డెల్టా వస్తుంది, డిఫరెంట్ వైరస్లు వస్తున్నాయి, వైరస్ల కొరకు ఎప్పుడు పాఠశాలను మూస్తామనే ఆలోచన విధానాన్ని తీసివేయండి. దీన్ని క్షేత్ర స్థాయిలో చర్చ పెట్టి, గ్రామీణ స్థాయిలో కూడా చర్చ పెట్టి ఖచ్చితంగా ఒక సహేతుకమైన నిర్ణయం, ఒక స్పష్టత, పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో మూసివేయం, పాఠశాలను మూసివేయడం వల్ల ఏం నష్టం జరుగుతుందో తల్లిదండ్రులకు, సమాజానికి తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా పాఠశాల గురించి ఆలోచన చేసి, విద్య గురించి ఆలోచన చేసి ఎలా ముందు తీసుకెళ్లాలి, బంగారు భవిష్యత్తును ఎలా ముందు తీసుకెళ్లాలని ఆలోచన చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా పాఠశాలలు తిరిగి ముగించకుండా ఎప్పట్లాగా ప్రారంభం అంటే పాఠశాల స్థాయికి, కళాశాల స్థాయికి మనం మనం ఇంటర్మీడియట్ రిజల్ట్ చూసుకున్నట్లయితే కూడా 49% మాత్రమే రిజల్ట్ వచ్చింది. 10వ తరగతికి ఇప్పటికీ కూడా పరీక్ష ఉందా లేదా, ఆ పరీక్ష యొక్క విధి విధానాలు, ఆ పరీక్షకు సంబంధించిన ఫీజు గురించి కూడా ఇప్పటికీ రాలేదు. మరి ఈ సందర్భంగా ఇప్పటికైనా అధికారులు నిద్రపో వేములవాడ పట్టణ పరిధిలోని ప్రజలందరూ మాస్కులు ధరించాలని, లేకుంటే జరిమానా కట్టాలని ఉంటుందని ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేములవాడలో బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించడం జరిగిందని ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. ప్రజా రవాణా సంస్థలు, షాపింగ్ మాల్స్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ఇన్స్పెక్టర్ సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జనవరి 1 రోజు GOMS నెంబర్ 1 గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు కోవిడ్ కేసెస్ మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ అనేది కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్న కారణంగా మనకి జియో రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఆ జియో ప్రకారం ప్రతి ఒక్కరూ మళ్ళీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి జియో ఎప్పుడైతే ఇచ్చారో జియో ప్రకారం పబ్లిక్ ర్యాలీస్ కానీ, గ్యాదరింగ్స్ కానీ అటువంటి ఏవి కూడా లేవు, అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. పబ్లిక్ ర్యాలీస్, గ్యాదరింగ్స్ చేయకూడదు. అండ్ ఎక్కడైతే మాస్ గ్యాదరింగ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్, లేదంటే సూపర్ మార్కెట్స్, స్కూల్స్, కాలేజెస్, అక్కడ కూడా ఖచ్చితంగా ఏవైతే కోవిడ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. ఎవరైతే ఫాలో అవ్వకపోతే, మాస్క్ పెట్టుకోకపోయినా, ఒకవేళ మాస్క్ అసలు పెట్టుకోకపోయినా, అసలు ఇంప్రాపర్ మాస్క్, దాన్ని కొంచెం ప్రాపర్గా పెట్టుకొని మాస్క్ పెట్టుకుంటారో దాన్ని ఇట్లా కిందిగా అనుకుంటారు, అది పెట్టుకున్న పర్పస్ లేకుండా పోయింది అనమాట. అలా కాకుండా మాస్క్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి. ఏది పెట్టుకోకపోయినా కన్సర్న్ మాస్క్ పెట్టుకుని వాళ్ళకు జరిమానా విధించడం జరుగుతుంది. మనకు ప్రతి ఒక్కరికి మాస్క్ ప్రాపర్గా పెట్టుకోకపోయినా, మాస్క్ అసలు పెట్టుకోకపోయినా 1000 రూపీస్ జరిమానా, 1000 రూపాయలు. మేము ఈ జరిమానా విధించేది మీ ప్రాణం కోసమే, మీ హెల్త్ కోసమే. దాన్ని కాబట్టి మీరు అందరూ ఫాలో అవుతుందని ఆశిస్తున్నాం. ఎవరైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారో, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, స్కూల్స్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ కూడా సోషల్ డిస్టెన్స్ అండ్
శానిటేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే కన్సర్న్ యాజమాన్యం పైన కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కూడా మనకి జీవో అమల్లో ఉన్నంత కాలం ఫంక్షన్ హాల్స్ ఎవరు కూడా రెంట్కి ఇవ్వడం కానీ దాన్ని కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. మేము బయటగా పబ్లిసిటీ చేస్తున్నాం. ప్రతి షాపింగ్ మాల్కి వెళ్ళి పబ్లిక్లో కూడా ఆ జీవోను సర్క్యులేట్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు నిన్న చేశాను. రేపటి నుంచి మేము ఫైనల్ వేయడం స్టార్ట్ చేస్తాం. సో మీ అందరికీ గోదావరికని గంగానగర్లోని లారీ యార్డ్లో 4 లారీ డ్రైవర్లు మద్యం సేవించారు. మద్యం మత్తులో సప్ప రాజమౌళితో ఘర్షణకు దిగారు. పాత బాకీ ఇవ్వాలని రాజమౌళి రమేష్ వాగ్వాదానికి దిగారు. రమేష్తో పాటు మరో 2 రాజమౌళిని బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. నిందితులు గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈరోజు 5వ తారీఖు రోజు పొద్దున 6-6:30 గంటల్లో మనకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఏంటి అంటే ఈ గంగానగర్ ఏరియాలో లారీ క్యాబిన్లో ఒక వ్యక్తి చనిపోయిన రాగానే మన పోలీసులు రావడం జరిగింది. 2 టౌన్ అండ్ 1 టౌన్ పోలీసులు ఇన్స్పెక్టర్లు వచ్చి చూస్తే ఇక్కడ రాయమల్లు ఈయన లారీ డ్రైవరు 45 years ఉంటాయి గంగానగర్. ఈ లారీ మన క్యాబిన్లోనే చనిపోయి ఉన్నాడు. అది ప్రాథమికంగా ఏంటంటే అది అంటే మర్డర్ లాగా ఉన్నది, మర్డర్ చేసి ఉన్నది. దీన్ని మా ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరు చంపారు దేనికన్నది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఆర్కే బీచ్ లో 3 గల్లంతు, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి. అంబర్పేట్ క్వార్టర్స్ లో హెల్త్ క్యాంప్, అప్రమత్తంగా ఉండాలన్న పోలీస్ కమిషనర్. కాచిగూడలో హ్యాండ్లూమ్ మార్చ్ గోడ పత్రిక ఆవిష్కరణ, జీఎస్టీని ఉపసంహరించాలని కృష్ణయ్య డిమాండ్. ముదోల్లో కేంద్ర బృందం పర్యటన, పలు వాడలను పరిశీలించిన సభ్యులు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.